ఇప్పటికైనా యువతకు క్షమాపణ చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు, నీ క్రెడిబిలిటీ ఏంది? వాట్ ఈజ్ యువర్ క్రెడిబిలిటీ? నువ్వు వచ్చి ఇప్పుడు సమాధానం చెప్పు. రాహుల్ గాంధీ, నువ్వు రాకపోతే నిరుద్యోగ యువతను తీసుకొని మేమే నీ ఏఐసిసి కార్యాలయంకి వస్తాం, ఢిల్లీకి వస్తాం, నిన్ను నిలదీస్తాం బిడ్డ. అడుగుతాం, ఢిల్లీలోనే నిన్ను అడుగుతాం. ఏంది అంటే నువ్వేం చెప్పినావు ఎన్నికల ముందు? 4,000 భృతి ఇస్తా, 4,000 ఆసరా పెన్షన్ ఇస్తా, మహిళలకు 2,500 ఇస్తా, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా. ఇవాళ అడిగితే గొంతు నొక్కుతున్నావు. పోలీసులను పెట్టి, మార్షల్లను పెట్టి మమ్మల్ని గెంటేస్తున్నావు, అరెస్టు చేస్తున్నావు. ప్రతిపక్షానికి మైక్ ఇస్తలేవు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాప్రభుత్వమా? నీది ప్రజాప్రభుత్వం అన్నావు కదా, నీ ప్రజాప్రభుత్వంలో అన్ని ఆంక్షలే, అంతా పోలీసు రాజ్యమే అయిపోయింది. అడిగితే అరెస్టులు, అడిగితే అక్రమ కేసులు, అడిగితే ఇవాళ రకరకాలుగా వేధిస్తూ ఉన్నావు. ఇప్పుడే అమ్మాయి చెప్పినట్టు ఇవాళ ఆ అమ్మాయిని ఏ రకంగా వేధిస్తున్నారు? ఏమడిగింది అమ్మాయి? నువ్వు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమైంది అని అడిగింది. నువ్వు చెప్పిన గ్రూప్ 1 1:100 ఎందుకు ఇవ్వవు అని అడిగింది. నువ్వు చెప్పిన విధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు ఎందుకు పెంచవు అని ఆ అమ్మాయి అడిగితే ఆ అమ్మాయిని పట్టుకొని ట్రోలింగ్ చేస్తారా? ఇదా ప్రజాప్రభుత్వం? ఇదా ప్రజాస్వామ్యం? మీరు చెప్పిన పాలన, ప్రజాపాలన ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా నిరుద్యోగ యువత పక్షాన. ఈరోజు బ్లాక్ డే, తెలంగాణ శాసనసభ చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే. తెలంగాణ నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ దగా చేసింది, మోసం చేసింది. కాంగ్రెస్కు నూకలు చెల్తే బిడ్డ, కానీ మిమ్మల్ని విడిచిపెట్టాం. మందబలం ఉందనో శాసనసభ ఒక కౌరవ సభగా మార్చింది, అదొక దుర్యోధన సభగా మారిపోయింది. శాసనసభ ఈరోజు దుర్మార్గంగా కనీసం ప్రతిపక్షాలను మాట్లాడిస్తలేరు. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్ నిజమే అయితే, మీరిచ్చే 2 లక్షల ఉద్యోగాలు నిజమే అయితే చర్చకు ఎందుకు భయపడ్డరు? చర్చ చేయమంటే ఎందుకు పారిపోయినరు? చర్చ చేయమంటే మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు గెంటేసిండ్రు శాసనసభ నుంచి అని నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు అనేటువంటి విషయం రాష్ట్రంలో ఇవాళ నిరుద్యోగ యువతకు అర్థమైంది. మీరు ఎవరిని మోసం చేయలే? అవ్వ తాతలకు 4,000 పింఛన్ ఇస్తామని మోసం చేస్తుంది, మహిళలకు 2,500 ఇస్తామని మోసం చేస్తుంది, విద్యార్థులకు, యువకులకు, నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తుంది, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అని మోసం చేస్తుంది, రైతులకు బోనస్ అని మోసం చేస్తుంది. నువ్వు మోసం చేయండి ఎవరిని? అన్ని వర్గాలను కూడా ఆ రోజు ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపి గద్దెనెక్కినాక ఇలా దగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడతా ఉంది. మాట్లాడితే దబాయిస్తున్నారు, మాట్లాడితే బెదిరింపులకు గురి చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. ఎంతకాలం పెడతావు? ఇది తెలంగాణ, ఇది ఉద్యమాల గడ్డ, ఇది పోరాటాల చరిత్ర కలిగిన ఈ తెలంగాణలో నీ దబాయింపులు, నీ పోలీసులు, నీవు ఏమీ కూడా చేయవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. తప్పకుండా ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ వెంటబడతాం. నిరుద్యోగ యువత పక్షాన మేము నిలబడతాం. తప్పకుండా నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన సహకారం ఇస్తుంది. నువ్వు ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నావు, ఉద్యోగాలు ఇస్తే ఏమిచ్చినావు? ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్? స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఇది ఏ రోజు ఇచ్చినామంటే మేము బీఆర్ఎస్ పార్టీ 6 ఏప్రిల్ 2023న స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చాం. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మేము ఇచ్చిన నోటిఫికేషన్ 2023లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇచ్చాం. ఈ రకంగా మేము నోటిఫికేషన్లు ఇస్తే నువ్వు చెప్పుకుంటున్నావు. ఇవాళ మీరు చూడండి, ఒక్కొక్కటి స్టాఫ్ నర్స్ పోస్టులు 2022, అదేవిధంగా సింగరేణి పోస్టులు 2022, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏప్రిల్ 2022, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్ ఏప్రిల్ 2023. అదేవిధంగా అంటే నువ్వు ఇచ్చిన 31,000 కూడా నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్. కేవలం నువ్వు కాపీ చేతిలో పెట్టి నేను ఇచ్చిన అంటున్నావు. అంటే నువ్వు చేసిందేమి లేదు. నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాల్లో ఒక్కటన్ని ఇచ్చినవా? పోదాంపా అశోక్ నగర్ పోయి అడుగుదాం, పోదాంపా ఉస్మానియా యూనివర్సిటీ పోయి అడుగుదాం.
నీ గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చిన ఒక్క ఉద్యోగం ఏదో చెప్పు. 2 లక్షలు ఇస్తా అన్నావు, 8 నెలలు బాయే. ఇవాళ తెల్లగాయుధం ఉత్తగాయుధం చేతిలో పెట్టివి, అసెంబ్లీకి వెళ్ళి పారిపోతివి. కానీ నువ్వు పారిపోయినా నిన్ను వదిలిపెట్టం. తప్పకుండా తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు అడుగడుగున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను 2 లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా నిలదీస్తూనే ఉంటారు. వారికి మా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది.